ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించబోయే కొత్త చిత్రం అది విఎఫ్ఎక్స్ కి అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లుగా తెలుస్తుంది. అలానే ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఈ సినిమా చేయనున్నాడు. అలానే యుఎస్ లో ప్రముఖ లోలా విఎఫ్ఎక్స్ కార్యాలయాన్ని అల్లు అర్జున్ అలానే దర్శకుడు అట్లీ ఇటీవల సందర్శించడం జరిగింది. ఇండియాలో ఇక్కడ రిలీజ్ అయిన మన మూవీస్ కల్కి కానీ, గోట్ కానీ, ఇండియన్ 3, హాలీవుడ్ లో కెప్టెన్ అమెరికా, హ్యారీ పాటర్, అవెంజర్స్ ఎండ్ గేమ్ వంటి చిత్రాలకి ఈ సంస్థ విఎఫ్ఎక్స్ చేయటం జరిగింది. దీంతో అల్లు అర్జున్ ఈసారి బలంగా ఏదో అద్భుతం సృష్టించబోతున్నాడు అల్లు అర్జున్ అండ్ అట్లీ కలిసి అనే వార్తలు అయితే వినబడుతున్నాయి. అలానే అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా డైరెక్టర్ అట్లీతో ఈ మూవీ నిన్న అనౌన్స్ చేయటం జరిగింది. పోస్టర్ తో పాటు వీడియో విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ ని హాలీవుడ్ సూపర్ మూవీ డ్యూస్ నుంచి అట్లీ కాపీ కొట్టాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య పోలికల్ని ఎత్తు చూపుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతుంది. అలానే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా 21 ఏళ్ల వయస్సు గల సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నట్లు తెలుస్తుంది. సూర్య 45 మూవీకి రెహమాన్ స్థానంలో ఛాన్స్ కొట్టేసిన సాయి అభ్యంకర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించనున్నాడు. ఈ సాయి అభ్యంకర్, టిప్పు, హరిణి ఈ ఇద్దరు సింగర్లు మనకి బాగా పరిచయస్తులైన సింగర్స్ టిప్పు అండ్ హరిణి. ఈ సింగర్స్ ఇద్దరికి కుమారుడు సాయి అభ్యంకర్. అయితే ఇతను గతంలో చేసిన ఆల్బమ్స్ అవి 200-300 మిలియన్ వ్యూస్ సాధించడం, అలానే మీనాక్షి చౌదరితో సితిరా అనే ఒక మ్యూజిక్ వీడియో కూడా ఇది హిట్ అవటము, ఇప్పుడు ఈ పెద్ద సినిమాకి అవకాశం రావటం కూడా గొప్ప విషయంగా చెప్పొచ్చు. అలానే అల్లు అర్జున్ అట్లీ కలిసి చేసే ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 800 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్టుగా తెలిసింది. అలానే అల్లు అర్జున్ కూడా ఈ మూవీకి భారీగా 175 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్, అలానే అట్లీకి 125 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్, వీళ్ళిద్దరు రెమ్యూనరేషన్ కలిపే 300 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. అలానే మూవీ మొత్తం 800 కోట్ల రూపాయలతో భారీగా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. సన్ పిక్చర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ నెక్స్ట్ అంటే 2026 సంవత్సరంలో రిలీజ్ చేస్తానికి ఈ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దాని తగ్గట్టుగా ఈ త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.